చేరివచ్చిన మీకందరికీ ప్రేమన్న తెలియచేస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ఈ దినంలో ఆఖరి కూడికకు చేరివచ్చిన దాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఉదయకాలము దేవుని సన్నిధిలో ఉండగా దేవుని ఎరగడం, దానిలో ఉన్న ప్రాముఖ్యత, దేవుని ఎరగడం, దానిలో ఉన్న అవసరత, దేవునిని ఎరగడం, దానివలన కలిగే మేలు కొద్దిగా మనము జ్ఞాపకం చేయబడ్డాం. దానికి కొనసాగింపుగానే ఆ ధ్యానం కొరకై దేవుని వాక్యములో నుండి ధ్యానించే ముందు మార్కు సువార్త 4వ అధ్యాయంలో మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి చదువుకుందాం. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి చదువుకుందాం. ఆ దినమై సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయాను. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అలాగే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16, 17 వచ్చిన భాగాలు చదువుకుందాం. చూడండి, చదువుదాం. చూడండి, 15 నుంచి. బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణెను, సింఫోనియను, విపంచికను, సకల విధములగు వాద్య ధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడున్నాడు? షద్రకును, మెషాకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి. నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరమియ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసి కొనుము. చదవబడిన లేఖన భాగము దేవుడు మనకు ఆశీర్వదించి పంచిపెట్టునుగాక. ప్రభునందు పిల్లారా, ఈ రాత్రి 2 సందర్భాలను మనం చూసాం. ఒకటేమో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారితో శిష్యులున్నారు. రెండవదేమో షడ్రకు, మెషాకు, అబేద్నెగోలు ముగ్గురు దేవుని విశ్వాసులు. వారు అగ్నిగుండములో పడవేయబడుతున్నారు. ఆ సందర్భంలో 2 రకాల పరిస్థితుల్లో 2 రకాలుగా స్పందనలు మనం చూస్తున్నాం. ఒకరేమో మేము నశించిపోతున్నాము అని భయపడుతున్నారు. ఇంకొకళ్ళేమో మా దేవుడు సమర్థుడు అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్పారు? ఒకవేళ రక్షింపకపోయినా మేము ఈ కష్టములో నడిపించబడ్డా, త్రోయబడ్డా, కానీ మేము దేవుని నుండి తొలగము అంటున్నారు. 2 రకాల సందర్భాలు. విశ్వాసులే, ఇద్దరు విశ్వాసులే. ఇంకా చెప్పాలంటే
సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయనతో పాటు ఉండి, ఆయనతో పాటు సహవాసం చేసి, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నారు, ఏది తింటే తిన్నారు, శిష్యులుగా చేయబడ్డారు, పిలువబడ్డారు, ఏర్పరచబడ్డారు. ఆ ఆధిక్యత అందరికీ రాదు. మనం కూడా చాలాసార్లు ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు, ఎప్పుడు నమ్ముకున్నావు, నువ్వు ఎప్పుడు నమ్ముకున్నావు, నీ ఆత్మీయత ఏంటని ఎవరన్నా ఒక మాట అడిగారు అనుకోండి, అంటే నేను చెప్తామంటే, నేను ఇప్పుడోడిని కాదు, ఎప్పుడు నమ్ముకున్నాను, అప్పుడెప్పుడో నమ్ముకున్నా. ఎక్కడ ఫాక్స్ గారు వచ్చినప్పుడు ఫలానా ప్రొఫెసర్ రెడ్డి గారు బాప్తిస్మం ఇస్తే నేను తీసుకున్నాను. మంచిదే. అడిగిందేంటి, ఎప్పుడు నమ్ముకున్నావు, ఎలా ఉన్నావు, చెప్పిందేంటి, నేను ఇప్పుటోడిని కాదు, అప్పుటోడిని. ఏంటి మన ఘనత ఏంటి, పెద్ద పెద్ద సేవకుల దగ్గర నమ్ముకున్నాను, పెద్ద పెద్ద సేవకులతో దగ్గర బాప్తిస్మం తీసుకున్నాను, పెద్ద పెద్ద సేవకులున్న సంఘములో నేను పుట్టి పెరిగాను. అయినంత మాత్రాన దేవునిలో ఎదగడానికి అది కొలమానం కాదు. ఇక్కడ చూస్తాము, మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనంలో, ఆయన దోనె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రిస్తున్నప్పుడు వారు ఆయన్ని లేపి ఏమంటున్నారు, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? భయం పట్టుకుంది. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువారు అక్కడే ఉన్నారు, కానీ ఏమంటున్నారు, చిన్న అలలను చూసి భయపడిపోతున్నారు. ఇంకేం విశ్వాసవి? ఇప్పుడు ఆ శిష్యుల్ని తిట్టుకుంటే కాదు, ఆ శిష్యుల్ని విమర్శిస్తే కాదు, ఇప్పుడు మనం కూడా అంతే. మరి ఇప్పుడు యేసు ప్రభువారు లేరా అంటే, మనలోనే ఆయన ఆత్మరూపిగా మనలో పరిశుద్ధాత్మగా నివసిస్తున్నాడు. మనలో కూడా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించారో వారందరిలో యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మగా మనలో నివసిస్తూ ఉండగా, చాలాసార్లు అనుకున్నాం లేదా, మేము నశించిపోతున్నాము, మా ఇల్లు ఏమవుతుందో, నా కుటుంబం ఏమవుతుందో, నేనేమవుతానో, నాకేమవుతుందో, నా పరిస్థితులు ఎందుకు ఇలా ఉండిపోయాయో, నేనేమైపోతానో, నాకేదన్నా అయితే నా బిడ్డలకేమవుతుందో, ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ, కుటుంబ సమస్యలే కానీ, వ్యక్తిగత సమస్యలే కానీ, ఏదైనా కానీ చాలా చింతలు ఉన్నాయి అంటూ చివరికి ఏం చేస్తాం, నేను ప్రార్థనకి వెళ్తున్నా, మరి ఎందుకు వచ్చింది నాకు ఈ కష్టం, ప్రార్థన చేసుకుంటున్నా, ఎందుకు వచ్చింది నాకు ఈ కష్టం, ఒక్కళ్ళని కూడా నేను ఏనాడు తోలనాడు మాట్లాడలేదు కదా, నాకెందుకు వచ్చింది ఈ కష్టం, మందిరానికి ఈ మధ్యే కదా పలానా వస్తువు కొనిచ్చాను, మందిరానికి ఈ మధ్యే కదా మీటింగ్స్కి డబ్బులు ఇచ్చాను, నేను భక్తిగా ఎక్కడ తక్కువ లేదు కదా, ఇచ్చే దాంట్లో, ఉండే దాంట్లో, నిష్టగా ఉండే దాంట్లో, వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటున్నా కదా, ఇవన్నీ నెమరేసుకొని, మరి దేవుడు ఎందుకు నాకు ఇది ఇచ్చాడు, దేవుడు ఎందుకు నన్ను ఇలాగ ఉండడానికి అనుమతి ఇచ్చాడు, నా పరిస్థితి ఎందుకు ఎలాగైంది అని చింతిస్తూ ఉంటాం కదా కదా. కానీ వాళ్ళు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ఉండి వారు అన్నమాట ఏంటంటే, మేము నశించిపోవచ్చున్నాము. మరి ఒక చోట దానియేలు గ్రంథంలో మనం చూస్తున్నాము, నెబుకద్నెజరు రాజు దగ్గర షడ్రకు, మెషకు, అబేద్నెగోలను వారిని దేవతలకు ప్రతిమకు పూజించమంటే మేము పూజించమన్నారు. అలాగైతే మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తానంటే వేయండి అన్నారు. అప్పుడు చెప్తున్నాడు ఆయన 17వ వచనంలో కదా, 16 నుంచి చూస్తే దానియేలు గ్రంథం 3:16, షడ్రకు, మెషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పారు, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. నిజమేనా? వారి స్థితిలో మనముంటే మన పరిస్థితి ఏంటి కదండి? చింత మాకు లేదు, లేకపోగా ఏముంది, కారణం ఏంటి? అంత ధైర్యంగా వాళ్ళు ఎలాగూ చెప్పగలిగారు, వీళ్ళు ఎలాగూ చెప్పలేకపోయారు? ఇద్దరిలో ఉన్న తేడా చూడండి. ఒక ప్రశ్న, ఈ ఇద్దరిలో, ఈ రెండు సంఘటనలో ఎవరు దేవుని ఎక్కువగా తెలుసుకున్నారు చెప్పండి? ఎవరు దేవుని ఎక్కువగా ఎరిగారు? దేవుణ్ణి ఎక్కువగా ఎరిగిన వాళ్ళు ఎవరు? మళ్ళీ చెప్పండి, గట్టిగా చెప్పాలి. వాస్తవమేనా? యేసుక్రీస్తు ప్రభువారితో వారు తిరిగారు కదా, వాళ్ళకంటే ఎక్కువ తెలుసా
షడ్రక్ మెషక్ అబేద్నెగోకి? ఆయన బోధలు సాక్షాత్తు ఆయన నోట చెప్తుంటే వీళ్ళు విన్నారు. వీళ్ళకంటే తెలుసా షడ్రక్ మెషక్ అబేద్నెగోకి? దేవుని ఎరగడం అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి? దేవుని ఎరగడం అంటే ఏంటి? వినడమా? చెప్పింది వినడం, వాళ్ళతో ఉండడం ఎరగడమా? ఒక మాట చెప్తానండి. కుటుంబాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, స్నేహితులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ మాటలు వింటాం కదా, ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది అన్న మాట విన్నావా? అన్నన్నా అని ఉంటాం, వినన్నా విని ఉంటాం కదా. ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది అంటే ఏంటి అర్థం? నీ ఇష్టమేంటో నాకు తెలుసు, నా ఇష్టమేంటో నీకు తెలుసు. ఒక సందర్భం వచ్చింది, అపార్థం చేసుకునే పరిస్థితి వచ్చింది, అప్పుడేమంటాం? ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది. అర్థం చేసుకోవడం ఎరగడం అంటే తెలుసుకోవడం కాదు, ఆయనకి ఇష్టమైంది తెలుసుకోవడం కాదు, ఆయన్ని అర్థం చేసుకోవడం తెలుసుకోవడం అంటే. ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడమే ఎరగడం అంటే. తెలుసుకోవడం కాదు, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, అది అన్ని విషయాలు ఎవరైనా చెప్తారు. పక్కనుంటే తిరిగితే అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు చెప్పండి, ఎవరి దేవుని ఎక్కువగా ఎరిగారు? శిష్యులు ఎరిగారా? షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఎరిగారా? చెప్పండి, పర్లేదు చెప్పండి. శిష్యులు కాదా? ఎందుకు? వీళ్ళు ఏమంటున్నారు? నీకు చింత లేదా అంటున్నారు. మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అన్నారు. ఎన్ని చూశారు? చచ్చిపోయిన లేపితే చూశారు, కాళ్ళు లేకపోతే కాళ్ళు ఇచ్చినప్పుడు చూశారు, కళ్ళు లేని వాళ్ళు కళ్ళు ఇస్తే చూశారు. ఇంకా ఏం చూడాలి చెప్పండి? తెలుసుకున్నారు అంతే. విషయాలు తెలుసు అంతే. వాక్యం తెలుసు అంతే. వాక్యం తెలిస్తే దేవుని ఎరిగినట్టు కాదు, గుర్తుపెట్టుకుందాం. వాక్యంలో వచనాలు తెలిస్తే దేవుని ఎరిగినట్టు కాదు, తెలుసు అంతే. అర్థం చేసుకోవడంలో ఉంది. వీళ్ళకేం తెలుసు? షడ్రక్ మెషక్ అబేద్నెగోకి, వాళ్ళ ముగ్గురికి ఏం తెలుసు? నా దేవుడు సమర్థుడు. వాళ్ళు పడకముందే చెప్పారు, తర్వాత అక్కడ ప్రత్యక్షంగా చూశారు. నాలుగో వ్యక్తి అక్కడ కనపడుతున్నాడని తర్వాత వచ్చాలో మనం చూస్తాం. ఇది ఎరగడం అంటే. ఒకవేళ ఎవరైనా మన పిండ్ల మీదో, మన భర్త మీదో, భార్య మీదో, నాన్న మీదో, అమ్మ మీదో ఏదో ఒకటి చెప్పారనుకోండి, మా అమ్మ అట్టనదు అంటాడు. ఎందుకు? తెలుసు కాబట్టి. మీ నాన్న ఇటు అన్నాడు, నేను ఇటు రమ్మన్నాడు, ఇటు జమ్మన్నాడు, అటు జమ్మన్నాడు, మా నాన్న ఇప్పుడు అట్టండు అంటాడు కొడుకు. పిల్లోడి మీద ఎవరైనా అభాండం వేసి చెప్పారనుకో, మా పిల్లోడు అలాగూ చేయడు, మీరు ఎన్నైనా చెప్పండి అంట. ఏమిటి ఆ యొక్క విశ్వాసం ఏంటి? ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఎరిగినప్పుడు చెప్తారు. అది ఎరిగినప్పుడు చెప్తారు, నా బిడ్డ అలాగూ చెయ్యడు, మీరే తప్పు చెప్తున్నారు. ఇప్పుడు దేవుని దగ్గరికి వద్దాం. నా దేవుడు సమర్థుడు. ఇది ఎరగడమా? ఆయనతో పాటు ఉండి, కలిసి, తిని, తాగి, పడుకొని, లేచి, ఆయన వాక్కులు విని, ఆయనకు సహకారంగా ఉండి, పెద్ద సేవకుని యొద్ద ఉంటే, పెద్ద సంఘంలో ఉంటే, అక్కడే పుట్టి పెరిగితే, బోధలు వింటే, మేమే పరిచయం చేశాం, మేమే చేతికి అందించాం, మేమే తొడిగాం, మేమే నడిచాం. ఇవన్నీ దేవుని ఎరగడం కాదు. దేవుని ఎరగడం అంటే దేవుని అర్థం చేసుకొని అనుసరించటం. ఒక సమయం వచ్చినప్పుడు దేవుని మీద విశ్వాసంతో నిలబడటం, దేవుని కొరకే నిలబడటం. ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరు ఎవరు దేవుని ఎరిగారు? ఇప్పుడు మనం వీళ్ళిద్దరిలో ఎక్కడుంటాం? మనం వాస్తవానికి ఎక్కడైనా ఉండని. ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి? ఎవరి దగ్గర ఉండాలి? శిష్యులతో ఆ ధోనిలో ఉంటామా? ఇక్కడ షడ్రక్ మెషక్ అబేద్నెగోల దగ్గర, వాళ్ళ దగ్గర ఉంటామా? చెప్పండి. రక్షించగల సమర్థుడు నా దేవుడు. మన దేవుని చెరిగితే చాలాసార్లు మన ఇంటి పక్కల వాళ్ళు, మనతో పాటు పనిచేసేవాళ్ళు, ప్రార్థనకు రాని వారు అడుగుతూ ఉంటారు, ప్రార్థనకి వెళ్తున్నావు కదా, ఎందుకు మీ ఇంట్లో అన్ని కష్టాలు ఉండేయండి అంటే ఏం చెప్తాం? ఏమో ప్రార్థన చేస్తున్నా దేవుడు ఇవ్వట్లేదు అంటారు చాలామంది. నా దేవుడు నాకు స్వస్థనీయగల సమర్థుడు, ఇవ్వకపోయినా కానీ నేను దేవుణ్ణి సేవిస్తాను, ఇది చెప్పాలి. నేను డిగ్రీ చదివేటప్పుడు నా ఎదురు రూమ్లో ఒక సీనియర్ ఉండేవాడు. నేను ఫలాన్ని పాస్ అయితే అప్పుడు మీ దేవుని నమ్ముకుంటానన్నాడు.
ఎరిగి ఎరిగి అన్నాడా, ఇరక్కన్నాడా చెప్పండి? ఆయనంటే అవిశ్వాసి అన్నాడు, వదిలేయండి. విశ్వాసులు మనమే. మనం ఏం చేస్తాము? మనకు కూడా ఫలాంది కావాలి, నువ్వు ఇదే ఇవ్వాలి, ఇదే ఇవ్వాలి, ఇదే చేయాలి. ఇవ్వకపోతే ఇంకేంటి? అప్పుడు మన భక్తిని తీసుకొస్తాం, మందిరానికి ఎంత ఇచ్చామో తీసుకొస్తాం, ఇక లెక్కలేసి చెప్తాం, ప్రార్థన చేస్తాం. ఎవరన్నా వచ్చి ఓదార్చడానికో బలపరచడానికో వస్తే కూడా ఇంకేం ప్రార్థన అన్నా, ఇంకేం దేవుడన్నా, నేనేం తక్కువ చేసాను చెప్పు, నువ్వు తెలీదా? మొట్టమొదటి సంఘంలో మా కుటుంబమే ఈ ఈ సంఘంలో ముందుంది చెప్తాం. ఉపయోగం ఏంటి? దేవుణ్ణి ఎరక్కపోతే ఎంతకాలం మందిరంకి వచ్చి వెళ్తున్నా ఉపయోగం లేదు. ఒక సందర్భం వస్తుంది, నీవు నేను దేవుని ఎంతగా ఎరిగామో అది అర్థం కావడానికి పరీక్ష వస్తుంది. ఆ పరీక్షలో పాస్ అయితే సర్టిఫికేట్ ఇస్తారు. ఈ లోకంలో ఆత్మీయంగా పరీక్షలో పాస్ అయితే దేవుడు ఆత్మీయంగా ఎదగనిస్తాడు. తద్వారా ఎవరైతే దేవుణ్ణి అనుమానించారో వాళ్ళే దేవుని గణపరుస్తారు. ఇదే నెబుకద్నెజరు తర్వాత మీదే వేరి దేవుడు పూజార్హుడు అన్నాడు. ఏమన్నాడు? వీరి దేవుడు పూజార్హుడు. ముందేం చేశాడు? బొమ్మలను పెట్టాడు, ప్రతిమను పెట్టి పూజించమన్నాడు. తర్వాత ఏమన్నాడు? కాదు 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 కాదు, వీరిని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే వీరి దేవుడే పూజార్హుడు. మార్చగలడు. దేన్ని బట్టి? నువ్వు పరీక్ష పాస్ అయితే ఇతరులు రక్షించబడతారు. దే పరీక్షలో? ఆత్మీయమైన పరీక్షలో పాస్ అయితే నా సాక్ష్యాన్ని బట్టి ఇతరుల రక్షణలను నడిపించబడతారు. ఊరికే రమ్మంటే రారు ప్రార్థనకి, ఊరికే కూర్చొని వినమంటే విని వెళ్ళిపోయి వెంటనే దేవుని నమ్ముకోరు ఎవరు. సాక్ష్యం ముందు నీవెరిగితే నేను ఎరిగితే దేవుని ఎంతగానో, దాన్ని బట్టి అనేక మంది దేవుని ఎరగడానికి వస్తారు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరి దేవుని ఎరిగినట్టు? కానీ వీళ్ళేమైనట్టు? అంతగా ఎరగలేదు. చిన్న అలలకి వాళ్ళు ఏమన్నారు? మేము నశించిపోయాం, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదని ప్రశ్నిస్తున్నారు దేవునికి. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, యోబు భార్య కదా. వాళ్ళు కూడా ఏం చేశారు? ఒకే కుటుంబమే, ఒకేసారి ఆరాధన జరుగుతుంది, ఒకేసారి దేవుని సన్నిధికి వస్తారు, కుటుంబంగా ప్రార్థన చేస్తారు, కుటుంబంలో ఆరాధన చేస్తారు, దేవుని ఒకే విధంగా భక్తి కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. కానీ ఇద్దరిలో విశ్వాసంలో తేడా వచ్చింది. యోబు యొక్క భక్తి జీవితం వేరుగా ఉంది, యోబు భార్య యొక్క భక్తి జీవితం వేరుగా ఉంది. ఎప్పుడు బయటపడింది? పరీక్ష వచ్చినప్పుడు. అంటే యోబు భార్య భక్తి లేదని కాదు, ఆ స్థాయి యోబు ఎదిగినంత స్థాయిలో యోబు భార్యకి ఆత్మీయ స్థితి లేదు. మన పరిస్థితి బయటపడుతుంది కొన్ని కష్టాలు వచ్చినప్పుడు. ఏం చేయాలి అప్పుడు ఇంకా పెంచుకోవడానికి ప్రోత్సహించబడాలే తప్ప ఇక నాకు భక్తి లేదు, విశ్వాసం లేదు, ఇంకేం దేవుళ్ళు అని నీరసించిపోకూడదు. అందుకే దేవుని ఎరగడం అంటే దేవుని అర్థం చేసుకొని అనుసరించడం. వీరిద్దరి పరిస్థితులు చూసాం. మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదన్నారు వాళ్ళు. ఆయనతో పాటే తిరిగారు, ఆయనతో పాటు ఉండి ఆయన చేసిన కార్యాలు చూసి అన్నీ చేశారు, శిష్యులుగా ఏర్పరచబడ్డారు. కానీ దేవుని అంతగా ఎరగలేదు. మనం కూడా సంఘానికి వస్తున్నాం, ఎంత ఎరిగాము? దేవుని ఎంతగా ఎరిగాము? పెద్ద పెద్ద సేవకులు మనకు పరిచయం, పెద్ద పెద్ద సేవకుల సంఘాల్లోంచి మనం వచ్చి ఉండొచ్చు, కానీ అది ప్రామాణికం కాదు. దేవుని ఎరగడంలో వ్యక్తిగత అనుభవము ప్రాముఖ్యమైంది. ఇప్పుడు చూద్దాం చూడండి, దేవుని ఎరిగిన వారు ఏం చేస్తారు? వాళ్ళు చేసే పనులేంటి? క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనం ఏముంది? అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. గొర్రెలు అతని స్వరము వినును. లేక ఇప్పుడు ఇట్లా చెప్పుకుంటే, దేవుని ఎరిగిన వారు ఏం చేస్తారంటే దేవుని స్వరాన్ని వింటారు. దేవుని ఎరిగిన వారు ఏం చేస్తారు? దేవుని స్వరాన్ని వింటారు. ఇదే 10వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. 4వ వచనంలో ఏముంది? మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. ఇక్కడేముంది ఇప్పుడు? గొర్రెలు అతని స్వరము ఎరుగును.
అతని స్వరము ఎరుగును. స్వరము వినును మొదటిది, రెండవది స్వరము ఎరుగును. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూద్దాం, చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు ఏమంటాడు? దేవుని మాట వింటాడు. ఆయన స్వరం వింటారు, ఆయన స్వరాన్ని ఎరుగుతారు, ఆయన మాట వింటారు. మాట వింటామంటే చెవిని వింటాం కాదు, అనుసరించడం. పిల్లలు అంటాం కదా, వాడు నా మాట వింటలేదంటాం. అంటే ఏంటి అర్థం? చెవిని పడుతుంది కానీ అట్నే వదిలేస్తున్నాడు, అనుసరించడం లేదు. దేవుని ఎరిగిన వారు చేసే పనులు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ దేవుని స్వరాన్ని వింటారు, దేవుని స్వరాన్ని ఎరుగుతారు, దేవుని మాటను వింటారు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 4వ వచనంలో మరి ఒక మాట ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనములో మరలా చదువుకుందాం, చూడండి. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ ఏం చేస్తాడు? వెలుపలికి నడిపించున్నప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక ఎరిగి ఏం చేస్తాయి? అవి అతనిని వెంబడించును. రండి వెళ్దామంటే వెళ్ళిపోవడమే. నాకు పనులున్నాయి, నేను రావట్లేదు మందిరాన్ని, నా పనులున్నాయి, నేను కొడుకు రాలేను, నాకు పనులున్నాయి, పరిచర్యకు నేను రాలేను అనరు. ఏం చేస్తారు? వెంబడించడం అంటే పరిచర్లోనే కాదు, దేవుణ్ణి వెంబడించడం. ఇంట్లో ఒంటులో కష్టాలు ఇబ్బందులు ఎన్నో ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. నవ్వునెంత మాత్రాన కష్టం లేదని కాదు, కానీ ఆ కష్టాల్లో కూడా దేవుణ్ణి వెంబడించడం అంటే దేవుని అడుగు జాడలు, వాక్యములు ఎలాగున్నాయో, ఎక్కడున్నాయో వాటి ప్రకారంగా అనుసరించి నడుచుకోవడం. ఎక్కువగా ధ్యానం చేయడానికి సమయం లేదు కాబట్టి దాటిపోతున్నాను. దేవుని స్వరాన్ని వింటారు, దేవుని స్వరాన్ని ఎరుగుతారు, దేవుని మాట వింటారు, దేవుణ్ణి వెంబడిస్తారు. ఇప్పుడు మరలా యోహాను సువార్త మొదటి అధ్యాయం, మొదటి యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుదాం, చూడండి. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఏముంది? మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనిన ఎడల ఏముంది? దీని వలనని ఆయనను ఎరిగున్నామని తెలుసుకుంటున్నాము. దేవుని ఆజ్ఞలు అనుసరిస్తే మనం దేవుని ఎరిగినట్లు లెక్క. దేవుడికి ఆజ్ఞ ఇస్తే మనం పక్కెళ్ళిపోతే, ఇది నాకు నచ్చలేదు నేను చేయనంటే. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాం ఏంటంటే, దేవుని ఆజ్ఞలను గైకుంటాడు దేవుని ఎరిగినవాడు. ఇక తనదంటూ, తన స్వభావం అంటూ, తనకు నచ్చిందంటూ ఏది పెట్టడు. సాక్షాత్తు దేవుడే చెప్పాడంటే వాక్య ప్రకారం ఇది ఉందా, అలాగైతే అలాగే. ఇంటి పని విషయంలో, మామూలుగా ఇంకేదైనా పని విషయంలో, వివాహ విషయాల్లో మరి ప్రాముఖ్యంగా ఇంకేం చేస్తాం? ఎన్నెన్నో మనం బేరీజు వేసుకుంటాము, తూకం వేసుకుంటాము, సరిపోతుందో లేదో చూస్తాము. కానీ వాక్యానుసారంగా ఇది లేదు, దేవుని ఆజ్ఞ ప్రకారం ఇలాగుంది అంటే అప్పుడు ఏం చేయాలి? అది దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉంటే ఆగిపోవాలి. అది దేవుని ఆజ్ఞను అనుసరించడం అంటే. దేవుని ఎరిగిన వాడేం చేస్తాడు? దేవుని స్వరాన్ని వింటాడు. దేవుని ఎరిగిన వాడేం చేస్తాడు? దేవుని స్వరాన్ని ఎరుగుతాడు. దేవుని ఎరిగిన వాడేం చేస్తాడు? దేవుని మాట వింటాడు. దేవుని ఎరిగిన వాడేం చేస్తాడు? దేవుని వెంబడిస్తాడు. దేవుని ఎరిగిన వాడేం చేస్తాడు? దేవుని ఆజ్ఞలను అనుసరిస్తాడు కదా. మరి ఒక మాట చదువుతాము. యోహాను రాసిన రెండవ పత్రికలో మొదటి అధ్యాయము ఒకే ఒక అధ్యాయం ఉంది. మొదటి 2 వచనాలు చదువుదాం, చూడండి. మొదటి 2 వచనాలు ఉన్నాయి, చదువుకుందాం. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి రాయినది, నేను మాత్రమే గాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము. ఇక్కడ ఎరిగిన వారు ఏం చేస్తారు? దేవుని బిడ్డలను ప్రేమిస్తారు. దేవుని మందిరానికి వచ్చే సహోదర సహోదరుల్ని ప్రేమిస్తారు. దేవుని ఎరిగిన వారంటే దేవుని మాత్రమే ప్రేమించేవారు కాదు,
మందిరంకి వచ్చే ప్రతి ఒక్కరిని దేవుని బిడ్డగానే భావించి దేవుణ్ణి బట్టి దేవుని ఎరిగిన వారుగా దేవుని బిడ్డలను ప్రేమిస్తారు. ఇంకా ఏం చేస్తారు చూద్దాం, చూడండి. దానియేలు గ్రంథం 11:32 మనం చదువుకున్నాం కదా ఉదయకాలము. ఏం చేస్తారు? తమ దేవుని ఎరుగు జనులు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. అంటే ఎట్ట చేస్తారు? బలము పొంది, బలము కలిగి, దేవుని ద్వారా బలం పొంది చేస్తారు. అంటే వీళ్ళ దగ్గర బలం లేదు, ఒక్క పరిస్థితిని తట్టుకోవడానికి కూడా బలం లేదు, ఒక్క పరిస్థితిని తట్టుకోవడానికి కూడా శక్తి లేదు వాళ్ళకి. కానీ దేవుని ఎరిగితే, ఇప్పుడు వీళ్ళకి షడ్రకు మేషకు అబేద్నెగోలు నిజంగానే అగ్నిలో పడితే చచ్చిపోరు? మరి ఎందుకు చావలేదు అప్పుడు? కేవలం దేవుని ఎరిగారు, దేవుని మీద భారం వేశారు. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? అగ్ని వారిని కాల్చకుండా కాపాడింది. వీరి విశ్వాసం, దేవుని మీద ఉంచిన నమ్మకం ఎలా కలిగింది? ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఎరిగిన దాన్ని బట్టి వచ్చింది, తెలిసిన దాన్ని బట్టి వచ్చింది. నా దేవుడు సమర్థుడని తెలియకపోతే వీరిలో ఎంత విశ్వాసం ఉంచేవాళ్లే కాదు. అంత విశ్వాసం ఉంచకపోతే ఆ అగ్నిలో వేయగానే కాల్చబడిపోయేవాళ్ళు. నీ విశ్వాసమి నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసమి నిన్ను రక్షిస్తుంది. ఉన్నాయా లేవో వచనాలు? నీ విశ్వాసం నిన్ను రక్షించెను, నీ విశ్వాసమి నిన్ను స్వస్థపరిచెను. అందుకే చెప్పాడు, నమ్ముట నీ వలనైతే నిజమేనా? నమ్మటం నీకు నాకు చాతైతే చాలు, దేవుడి కార్యం జరిగిస్తాడు. అప్పుడు దానియేలు 11:32 మనకు సరిపోయినట్లు లెక్క. దేవుని ఎరిగితే దేవుని మీద అంతగా విశ్వాసం ఉంచుతాము, దేవుని మీద అంతగా విశ్వాసం ఉంచి దేవుని వైపు చూస్తే అప్పుడు బలము కలిగి, బలము పొంది గొప్ప కార్యాలు చేస్తాము. నీ ద్వారా, నా ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. వాస్తవానికైతే ఆ గొప్ప కార్యాలు చేసే శక్తి, సామర్థ్యము నీకు నాకు లేదు, ఉండవు. దేవుడు వాడుకోడు. నీలో నాలో విశ్వాసం పెరిగే కొద్దీ, దేవుని ఎరిగే కొద్దీ, విశ్వాసం పెరిగే కొద్దీ దేవుడు నిన్నే వాడుకుంటాడు, నన్నే వాడుకుంటాడు. మన మధ్యలో చాలామంది సేవకులు వచ్చి వెళ్ళారు. రాజారావు గారు తెలుసు కదండి, రాజారావు గారు పెద్దవాళ్ళకి తెలుసు. ఆయన చదువు లేదు, 66 పుస్తకాల మీద వ్యాఖ్యానం రాసినవాడు. బైబిల్ గ్రంథంలో ఎవరికైనా అనుమానం వచ్చినా ఫలానా విషయం, దాని విషయంలో ఏంటి అంటే ఆయన టక్కుని చెప్తాడు. చదువు లేదు. ఎక్కడి నుంచి వచ్చింది బలం? ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? దేవుని ఎరిగాడంతే. నన్ను బలపరిచే దేవుడు నాకుండగా ఆయన మీదే విశ్వాసం ఉంచాడు. పెద్ద పెద్ద ఎంఏ, బిఎల్, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళంతా ప్రార్థన చేయమంటేనే వణికిపోతారు కదా. మరి ఈయనకి చదువు లేదు, కానీ 66 పుస్తకాలు రాశాడు చనిపోయేలోపు. ఇప్పుడు చదువుకుందాం. దానియేలు 11:32. తమ దేవుని జనులు బలము కలిగి, బలము పొంది చేస్తారు. బలము ఉండి కాదు, బలము పొంది చేస్తారు. అంతే, నిన్ను బలపరచువాడున్నాడు. అందుకే పౌలు గారు చెప్పాడు, ఏమన్నాడు? నన్ను బలపరచువానయందే. ఎప్పుడు చెప్పాడు ఆ మాట చెప్పండి? అప్పటికే చాలా పరిచయం చేసేసాడు, ఊరకనే చెప్పలేదు. ఆ వాస్తవానికి ఏం చేయాలి? నేనే ప్రయాసపడ్డా, నేనే చేశానని చెప్పాలి. కానీ ఏమంటున్నాడు? చేసే కొద్దీ అర్థమైంది, నాకు నేనుగా చేస్తే సంఘాన్ని నాశనం చేయడానికి వచ్చాను, దేవుని పక్షంగా చేస్తే సంఘాన్ని కట్టాను. అర్థమైపోయింది, ఇది నేను చేసింది కాదు, దేవుడే చేశాడు, దేవుడు బలపరిస్తే చేశాడు. ఇక అప్పుడు చెప్తున్నాడు, నన్ను బలపరచువాని అంది నేను సమస్తమును చేయగలను. దేవుని ఎరిగితే మనం తగ్గించుకుంటామండి. దేవుని ఎరక్కపోతే నేను భలే పాట పాడాను, నేను భలే వాక్యం చెప్పాను, నేను భలే పరిచయం చేశాను, దేవునికి మందిరానికి నేను చాలా డబ్బులు ఇచ్చాను, ఇలాగో మనల్ని మనం హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. దేవుని ఎరిగితే ఏం చేస్తాం? దేవుని కృపే, నాది కాదు దేవుని కృపే. నేను చేశానా? అయితే నన్ను బలపరిచిన దేవుడే చేయించాడు నా చేత, అంతేగా నేను కాదు. మన మాట మారుతుంది, మన హెచ్చింపు పోతుంది, తగ్గింపు ఎక్కువ అవుతుంది. మనల్ని మనం హెచ్చించుకుంటున్నామండి. కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు దేవుణ్ణి ఎరగలేదు. విమానం దూరంగా చూస్తే ఇంత బొమ్మ కనపడుతుంది, ఇంత చుక్కగా కనపడుతుంది. రాత్రి ఆకాశం వైపు చూడండి, విమానాలు పోతూ ఉంటాయి. ఎంత చుక్క? మనం అటు డాట్ పెడితే ఉన్నంత చుక్కలో ఉంటుంది. పగలపూట కొంచెం దగ్గరగా వెళ్ళింది అనుకోండి, ఎంత ఉండేది? మన జాన పెడితే ఆ జాన కనపడుతుంది. అంతేనా విమానం ఉండేది? దగ్గరికి వచ్చి చూస్తే ఎంత ఉంటుంది? ఎంత పెద్దదో, ఆ రోడ్డు అవతల వరకు ఉంటుంది. దాని రెక్క చూస్తేనే ఉంటుంది.
దూరం నుండి చూస్తే నీకు దేవుడు అర్థం కాడు, దగ్గరగా వెళ్ళి చూస్తే దేవుడు అర్థమవుతాడు. ఎంత గొప్పోడు అప్పుడు అర్థం. నోరు తెరిచి అబ్బా అంట. అందుకే చెప్పాడు దావీదు భక్తుడు 8వ కీర్తనలో, నీవు కలుగజేసిన సూర్యచంద్ర నక్షత్రములు నేను చూడగా నీవు దర్శించుటకు వీడేపాటివాడు, నీవు జ్ఞాపకం చేసుకోవడానికి వీడేపాటివాడు. దావీదు మహారాజే ఏమన్నాడు? దేవుణ్ణి చూశాడు, ఆయన సృష్టించిన ఆకాశాన్ని చూశాడు, సృష్టిని చూశాడు, చంద్రుణ్ణి, నక్షత్రాలను, సూర్యుని చూశాడు. ఇప్పుడు చెప్తున్నాడు, నోరెళ్ళబెట్టాడు, అసలు నీవు నన్ను జ్ఞాపకం చేసి నేనే పాటు ఉన్నాయా? భూమిలో నేనెంత? అసలు ఈ ఆకాశంలో ఎన్ని ఉన్నాయి గ్రహాలు, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? దేవుని ఎరిగితే మనల్ని తగ్గించుకుంటాం. మనలో తగ్గింపు లేదంటే ఏమర్థం? దేవుణ్ణి అర్థం చేసుకోలేదు, దేవుని ఎరగలేదని అర్థం. అక్కడే అర్థమైపోతుంది. దేవుని ఎరిగిన జనులు ఏం చేస్తారు? బలము కలిగి, బలము పొంది గొప్ప కార్యాలు చేస్తారు. గొప్పవాళ్ళు కాబట్టి కాదు, బలముంది కాబట్టి చేస్తారు కాదు కాదు. బలపరుచువాని యందే సమస్తమును చేయగలము. బలపరిచే దేవుడు. అది గుర్తుపెట్టుకుంటే దేవుని మీద ఆలోచన చేస్తాము కదా. అలాగే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం ఏముంది? ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని ఏముంది? నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. కొన్ని ఇబ్బందులు వచ్చినా, కొన్ని సమస్యలు వచ్చినా ఎవరన్నా అంటారేమో, ప్రార్థనకి వెళ్ళే మీకే ఎందుకు వచ్చింది, ప్రార్థనకి ఏ భక్తులు తేడా లేదు కదా, నీకే ఎందుకు వచ్చింది అంటారేమో, లేకపోతే ఇంకే విధంగానే సిగ్గుపడతామేమో. కానీ నేనైతే సిగ్గుపడను అన్నాడు. ఏమన్నాడు? నేను దేవుని ఎరుగుదును గనుక కదా, నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. తర్వాత వచనం కూడా చదువుకొని మీకు ఒక ఉదాహరణ చెప్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయం 34వ వచనం ఏముంది? యోహాను సువార్త, ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చాను. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? 30వ వచనం చూడండి. 30వ వచనం, నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు. దేవుని ఎరిగిన తర్వాత ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభుని ఎరిగిన తర్వాత ఆయన నాకంటే ప్రముఖుడు. హెచ్చిస్తున్నాడా లేదా దేవుణ్ణి? నేను కాదు నేను యోగ్యుడను కాను అన్నాడు. 27వ వచనం 3వ పంక్తిలో చూస్తే, నేను యోగ్యుడను కాను అని వారితో చెప్పాడు. అలాగే దేవుడే అన్నాడు అని సాక్ష్యమిస్తున్నాడు. దేవుని ఎరిగిన వారు సాక్ష్యమిస్తారు. కాబట్టి దేవుని ఎరిగిన ప్రజలు చేసే వారి యొక్క పనులు ఎలాగున్నాయో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని స్వరాన్ని వింటారు, దేవుని స్వరాన్ని ఎరుగుతారు, దేవుని మాట వింటారు, దేవుణ్ణి వెంబడిస్తారు, దేవుని ఆజ్ఞలు గైకొంటారు, దేవుని బిడ్డలను ప్రేమిస్తారు. నాకు నచ్చలేదని నువ్వు వద్దుపో అని తృణీకరించడం కాదు కదా. దేవుని బిడ్డలను ప్రేమిస్తారు, బలము కలిగి, బలము పొంది గొప్ప కార్యాలు చేస్తారు, దేవుని ఎడల సిగ్గుపడరు. చివరిదిగా 9వదిగా దేవుని గురించి సాక్ష్యము ఇస్తారు. దేవుని ఎరిగిన ప్రజలు చేసే పనులు. మరి ఇంతగా దేవుని ఎరిగి ఇలాగూ పరిచయం చేస్తూ, పని చేస్తూ ముందుకు సాగుతుంటే మరి దేవుడు ఏం చేస్తాడు మనకి? సాక్షాత్తు శిష్యులే అన్నారు, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తే మాకేంటి లాభం కదా అన్నారా లేరా? సరే, వాళ్ళు అన్నారు వేరే విషయం. కానీ దేవుడు ఏం చేస్తాడు నమ్మిన వాళ్ళని అంటే, ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయంలో 3వ వచనంలోనే ఉంది. చూద్దాం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనం.
ఏముంది? అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపిస్తాడు. ఇది గుర్తుపెట్టుకుందాం, దేవుడు నడిపిస్తాడు, దేవుడు నడిపిస్తాడు. కీర్తన గ్రంథంకి వెళ్దాం చూడండి, 91వ కీర్తన. కీర్తన గ్రంథం 91లో 14వ చరణం చదువుకుందాం చూడండి. 14వ చరణం నుండి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతన్ని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక ఏం చేస్తాడు? నేను అతని ఘనపరుస్తాను. రెండవది. మూడవది, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. నాలుగవది, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. ఐదవది, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను. తర్వాత దీర్ఘాయునిస్తాను. ఆరవది. ఏడవది, నా రక్షణ అతనికి చూపిస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం చదువుదాం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం ఏముంది? అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. అంతిమముగా ఒక విశ్వాసి లేక ఒక వ్యక్తి దేవుని ఎరిగితే హెచ్చైనది పొందేది ఏంటి అంటే నిత్య జీవం. ఇప్పుడు అనుకున్నాము, నడిపిస్తాడు, నాకేదో సహాయం చేస్తాడు, గణపరుస్తాడు, మమ్మల్ని గణపరుస్తాడు కాబోలు, తోడుంటాడు, గొప్ప చేస్తాడు, దీర్ఘాయునిస్తాడు. అట్లయితే దేవుని ఎరగడం మేలు కాదు. ఇవన్నీ చిన్నవి. అన్నిటికీ మించి దేవుని ద్వారా దేవుని ఎరిగితే నీవు నేను పొందేదేంటిది? నిత్య జీవం. ఎక్కువ కాలం బ్రతుకుతాము, నిత్యము ఉంటాము. ఎక్కడ? ఈ లోకంలో అయితే ఇల్లు కట్టుకొని ఎంతకాలం ఉంటుందో చూసుకొని స్టాండర్డ్గా ఫౌండేషన్ వేసి పెడతాం. కానీ ఈ లోక సంబంధంగా దేవుడు ఎప్పుడు మాట్లాడటం లేదు. అందుకే దేవుడు చెప్పాడు, ఈ లోకం ఇచ్చినట్టుగా నేను మీకు ఇవ్వడు, నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను. ఏమన్నాడు? కానీ నీ ఈ లోకం ఇచ్చినట్టుగా కాదు. దేవుడు ఏది ఇచ్చినా ఈ లోకం ఇచ్చినట్టుగా కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకుందాం. అది ఎప్పుడు నిత్యము ఉండిపోయేది, శాశ్వతంగా నిలిచిపోయేది. అందుకే దేవుని ఎరిగిన వారికి దేవుడు అంతిమముగా హెచ్చైనది ఇచ్చాడు. అంటే ఏంటి అర్థం? అంటే అది నిత్య జీవం. నమ్ముకున్న వారికి మొట్టమొదటి కలిగేది ఏంటి? నేను దేవుని నమ్ముకొని చాలా కాలమైంది, దేవుడు నాకేం చేశాడు అనే ప్రశ్న మన జీవితాల్లో చాలాసార్లు వస్తుంది. నేను దేవుని నమ్ముకొని చాలా కాలమైంది, దేవుడు నాకెందుకు నా కుటుంబంలో ఎక్కువగా మేళ్లు జరిగించినట్లు లేదు అనుకుంటాం. దేవుని నమ్ముకోవడం అంటే, దేవుని ఎరగడం అంటే ఏంటి? పిల్లకి పెళ్లి కావడం, పిల్లోడికి ఉద్యోగం రావడమా? పిల్లోడు పాస్ కావడమా? ఇల్లు లేకపోతే ఇల్లు రావడమా? ఒంట్లో బాగా లేకపోతే ఆరోగ్యంగా కలగడమా? కాదు. దేవుడు నీకు ఇవ్వాల్సింది ఏంటంటే నిత్య జీవం. అదే మొట్టమొదటి నీకు ఇచ్చేది. అందుకే పక్షవాయువు గలవాన్ని తీసుకొని వచ్చి అక్కడ పెడితే యేసు ప్రభువారు ఏమన్నాడు? నీవు స్వస్థపరచబడ్డావు పో అన్నాడా? నీ పాపములు క్షమించబడ్డావి అన్నాడు. తర్వాతే స్వస్థపరిచాడు. మనకు ప్రాధాన్యత ఏంటి? పక్షవాయు గలవానికి పక్షవాయువు పోవడం మనకు ప్రాధాన్యత. కానీ దేవునికి ప్రాధాన్యత ఏంటి? తీసుకునేవాడి ప్రాధాన్యత వేరుగా ఉంది, ఇచ్చేవాడి ప్రాధాన్యత వేరుగా ఉంది. మనమేమో ఈ లోక సంబంధంగా ఉన్న అక్కర్లు పోవాలి, అక్కర్లు తీరాలి, నా అవసరత తీర్చబడాలని దేవుని సన్నిధిలో ఎత్తిపడతాము. కానీ దేవుడు మనం అడిగింది ఇవ్వడు, మనకు అవసరమైంది ఇస్తాడు. అందుకే మార్తా మరియా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెమో విస్తారమైన పనులతో నిమగ్నం అయిపోయింది. మరి యేసు ప్రభువారి వద్దకు వచ్చి, ఇదిగో నేను ఒక్కదాన్నే పనిచేస్తున్నా, నీకు చింత లేదా? మరిని పంపించవచ్చు కదా అంటే అప్పుడేమన్నాడు? మార్తా నీకు అవసరమైంది ఒక్కటే. ఆ ఒక్కటేంటి? మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. అప్పుడేమన్నాడు? ముందు ఆ మాట ఏమన్నాడు? మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. అవసరమైంది ఒక్కటే.
ఎన్ని పనులున్నాయి, కానీ అవసరమైంది మాత్రం ఏంటి? దేవుని బోధ వినటం. ఆ సమయంలో చాలాసార్లు మనం దేవుని ఎరగక మన ప్రార్థనలు చాలా మారిపోతుంటాయండి. మన చింతలు కూడా చాలా మారిపోతుంటాయి. ఏది ముఖ్యం? దేవుని ఎరక్కపోతే మన భక్తి జీవితం మన ఇష్టానుసారంగా నడుపుకుంటూ ఉంటాం. దాన్ని బట్టి ఇదిగో నేను చేశాను కదా అని దేవుడు అడుగుతుంటాం. నిన్నెవరు చేయమన్నారు? చేయాల్సి వస్తే నువ్వు మొదట ఏం చేయాలి అది తెలుసుకోవాలి. దేవుని ఎరగకుండా చేస్తే అది వ్యర్థమైపోతుంది. అందుకే దేవుని ఎరిగి చేసిన వాళ్ళ పనులు ఎలాగుంటాయి? ఇప్పుడు దేవుని ఎరిగి చేసే వాళ్ళ పనులు మనం చూసాము. అలాంటి దేవుని ఎరిగిన వారి విషయంలో దేవుడు ఏం చేస్తాడు? దేవుడు నడిపిస్తాడు. తర్వాత ఘనపరుస్తాడు. నేను ప్రార్థన చేస్తే ఉత్తరమిస్తాడు, సమాధానం ఇస్తాడు, జవాబునిస్తాడు. నాకు తోడై ఉంటాడు. నిన్ను గొప్ప చేస్తాడు, నన్ను గుణపరుస్తాడు, దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరుస్తాడు, రక్షణనిస్తాడు. నిజమేనా? దేవుని ఎరిగితే ఏమిస్తాడు? చిన్నపిల్లలు యవనస్తులు ఏదైనా దేవుని నమ్ముకో దేవుని ఎరిగితే మంచిదంటే ఏం చేస్తాం? నాకు సీట్ వస్తే నేను దేవుని నమ్ముకుంటా కదా, నేను బీటెక్ పాస్ అయితే దేవుని నమ్ముకుంటా. కాదు. నీకు రక్షణ ఇవ్వడానికి దేవుని నమ్ముకో. రక్షణ ఇవ్వడానికి దేవుని ఎరుగు. బీటెక్ పాస్ అయితే నమ్ముకోపోయినా బీటెక్ పాస్ అయ్యే వాళ్ళు ఉన్నారు కదా. నమ్ముకున్న వాళ్ళకి ఇల్లు ఎక్కువ ఉన్నాయి, పెద్ద పెద్ద ఇళ్ళు. అదే లెక్క అయితే దేవుని నమ్ముకోవాల్సిన అవసరం లేదు, దేవుని ఎరగాల్సిన అవసరం లేదు. నిత్య జీవం కావాలంటే దేవుని ఎరగాలి, దేవుని నమ్ముకోవాలి. అందుకే ఎప్పుడు నమ్ముకోవాలి, ఎప్పుడు ఎరగాలి దేవుణ్ణి? ఏ వయసులో ఎరగాలి చెప్పండి? పిల్లవాడు ఉద్యోగం సంపాదించాలంటే చదువు ఎప్పుడు ప్రారంభం చేస్తాము? ఎప్పుడు? పదం కరెక్ట్గా చెప్పారు. ఏం పదం అది? బాల్యం. అంటే పాలు మాన్పించగానే ఇక చదువు మొదలు పెట్టాలి. ఎప్పటికి? ఉద్యోగం ఎప్పుడు? 20 సంవత్సరాల తర్వాత వచ్చే ఉద్యోగానికి ప్రయోజకుడయ్యేదానికి ఎప్పుడు మొదలు పెట్టాలి? అప్పటి నుంచి ఎరగడం మొదలు పెట్టాలి. ఇప్పుడు చదువుదాం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో ఏముంది? క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను ఎప్పటి నుంచి? బాల్యము నుండి నీవెరుగుదువు. తిమోతిని గురించి పౌలు గారు రాస్తూ చెప్పాడు. ఎప్పటి నుంచి ఎరుగును దేవుని వాక్యం? బాల్యము నుండి ఎరగాలి. దేవుణ్ణి ఎప్పటి నుంచి ఎరగాలి? బాల్యము నుండి ఎరగాలి. బాల్యము నుండి ఎరగాలంటే ఆ పిల్లడికి తెలుస్తా నేను దేవుని ఎరగాలి ఇప్పుడని. తల్లిదండ్రులే నేర్పించాలి, తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలి. తల్లిదండ్రులకు చెప్పాలంటే ముందు తల్లిదండ్రులకు రావాలి కదా. ఏబీసీలు తల్లిదండ్రులకు వస్తే పిల్లలకి ఏబీసీలు నేర్పిస్తారు. బైబిల్లో ఏబీసీలు పిల్లలకు చెప్పాలంటే ఈ బైబిల్లో ఏబీసీలు మనం నేర్చుకుని ఉండాలి, తల్లిదండ్రులకు మనం నేర్చుకుని ఉండాలి. నీవు ప్రార్థన చేస్తే నీ పిల్లవాడు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకోకుండా టీవీ పెట్టుకొని లేకపోతే ఫోన్ చూసుకొని లేకపోతే ఇంకోదిన మాటలు చెప్పుకుంటూ కూర్చుంటే వాడు కూడా అట్నే ఉంటాడు అంతే. ఎప్పటి నుంచి ఎరుగును? బాల్యము నుండి ఎరుగును. ఈ తిమోతికి కారణం ఎవరు? వాళ్ళ అవ్వ, వాళ్ళ అమ్మ వచ్చి సాక్ష్యం అక్కడ ఇచ్చారు కదా. అంటే తల్లిదండ్రుల బాధ్యత దేవుని ఎరిగే విషయంలో, పిల్లల విషయంలో దేవుని ఎరిగేదానికి తల్లిదండ్రుల బాధ్యత ఎంతో ఉంది. ఎప్పుడు ఎరగాలి? బాల్యము నుండి ఎరగాలి. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయిన తర్వాత తనకంటూ కొన్ని ఆలోచనలు, తనకంటూ కొన్ని భావనలు, తనకంటూ కొన్ని కోరికలు అన్నీ వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థనకు రారంటే నేను రానంటాడు. ఎందుకు రావని అప్పుడు అడిగితే ఉపయోగం ఏంటి? ఎప్పుడు అడగాలి? వాడు పాలు మానేటప్పటి నుంచే, పుట్టినప్పటి నుంచే తీసుకొని రావాలి మందిరానికి. పాలు మాన్పించేటప్పటి నుంచి చిన్నగా నేర్పించాలి. మెమరీ వర్సెస్, కంఠత వాక్యాలు నేర్పించాలి. చిన్న చిన్న దేవుని వాక్యంలోని కథలను చెప్పాలి. దేవుని గురించి జ్ఞాపకం చేస్తూ ఉండాలి. నువ్వు పాట పాడితే వాడు పాడతాడు. నీ పక్కనే కూర్చోబెట్టుకో మందిరంలో. పాట పాడితే వాడు పాడతాడు. వాక్యం చదువుకుంటూ ఉంటూ వాడు వాక్యం చదవడానికి వాడికి ఒక బైబిల్ ఇవ్వండి. ఎప్పుడు ఇవ్వాలి బైబిల్ చెప్పండి? ఎప్పుడు ఇవ్వాలి? నువ్వు 10th పాస్ అయితే నీ బైబిల్ కొనిస్తానంటే అప్పటికే వాడు అయిపోయి ఉంటాడు, దాటిపోయి ఉంటాడు. పెద్ద బాల శిక్ష ఎప్పుడు ఇచ్చావు పిల్లలకి? ఏబీసీల పుస్తకం ఎప్పుడు ఇచ్చావు? వాడికి తెలుసా పాలు మానేటప్పటికి? కానీ నేర్పించలేదు. బైబిల్ ఎప్పుడు కొనిచ్చావు మన బిడ్డలకి? చెప్పండి, ఎప్పుడు ఇచ్చావు?
అసలు కొనిచ్చామా? ఎప్పుడు నేర్పించాలి, ఎప్పుడు కొనిచ్చాలి? వాళ్ళకు కూడా ఒక బైబిల్ కొనిపించండి. మనం తీసే వరుస వాడు చూసి నేర్చుకున్నట్టుగా తీసి చూపించండి. వాడు కూర్చొని నేర్చుకుంటాడు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాము, కొంతమంది పిల్లల్ని తీసుకొని వస్తారు. వాళ్ళేమో పెయింట్లు వేసుకోవడము, బిస్కెట్లు పెడితే తింటా కూర్చోవడము, ఫోన్ ఇస్తే ఫోన్ చూసుకోవడము, ఇవన్నీ చాలా గమనిస్తున్నాం. నా మట్టుకు నాకు ధైర్యంగా చెప్పగలను, మా పిల్లవాడు నాతో పాటు నా మందిరంలో మాతో పాటు కూర్చుంటాడు. నేను ఇక్కడ హైలైట్ చేసుకుంటే వాడు పెన్ తీసుకుని హైలైట్ చేస్తున్నాడు. ఏ వచనం చెప్పు రిఫరెన్స్ అడుగుతున్నాడు. తెలుగు రాదు మా వాడికి ఈ ఈ వచన వాక్యాలు. ఇంగ్లీష్లో అడుగుతాడు, చెప్తాను. మళ్ళీ అవి తీసుకొని చూసుకుని హైలైట్ చేస్తాడు. ఎందుకు? నేను ఇక్కడ హైలైట్ చేసుకుంటున్నా కాబట్టి తను కూడా హైలైట్ చేసుకుంటాడు. తనకేం తెలియదు. ప్రారంభం. మనతో పాటు ప్రార్థన చేసి విజ్ఞాపనలో మనతో పాటు ప్రార్థన చేయాలంటే ఒక్క నిమిషమే చేస్తాడు. ఎప్పుడు నేర్చుకోవాలి? ఎప్పుడు నేర్పించాలి? పెద్దోడు 10th పాస్ అయిన తర్వాత సేవకుడు ఎప్పుడన్నా మన ఇంటికి వచ్చో, సంఘ పెద్ద మన ఇంటికి వచ్చో, లేకపోతే ఎప్పుడన్నా ఎవరన్నా వాక్యం చెప్తేనో, మరి ప్రార్థన దారే వాళ్ళ ప్రత్యేకమైన కూడుకుందంటే నేను రాను పో అంటాడు. ఎప్పుడు చెప్తావు? ఎప్పుడు చెప్పాలి పిల్లలకి? ప్రార్థన చేయాలి. మొట్టమొదట ప్రార్థన చేయాలి బిడ్డల విషయంలో. మన బిడ్డలు ఎప్పుడు ఎడగాలి? దేవుణ్ణి ఎప్పుడు ఎరగాలి? దేవుని గురించి ఎప్పుడు ఎడగాలి? బాల్యములోనే ఎరగాలి. ఇది తిమోతి సాక్ష్యం. తిమోతి ఎప్పుడు ఎరిగాడు? బాల్యములోనే ఎరిగాడు కదా. ఇప్పుడు పెద్దోళ్ళకి చూద్దాం. పెద్దోళ్ళది ఒక్కటి చూసి ముగించుకుందాం. చూడండి. పెద్దగా దేవుని ఎదుట దేవునిలో ఎదిగిన వారు ఇచ్చే సాక్ష్యం ఏంటి? ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. 10 నుంచి చదువుదాం చూడండి. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులకందరికిని అతని దేశమంతటికిని ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతని పంపెను, వాటి విషయములోను ఆ బాహుబలమంతటి విషయములోను మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయములోను ఇప్పుడేముంది? యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇదివరకు పుట్టలేదు అని మోషేను గూర్చిన సాక్ష్యం. చిన్న వయసులోనేమో తిమోతిని గూర్చిన సాక్ష్యం. పెద్ద వయసులోనేమో సేవకుడే, ప్రవక్తకు కూడా ఏం చేయాలి? ముఖాముఖిగా దేవుని ఎరిగిన అనుభవం ఉండాలి. మరి మనము నమ్ముకున్నవారు దేవుని చేత సృష్టించబడిన ప్రతి వారము దేవుని ఎరగాలి. చిన్న వయసు నుంచి ఎరుగుతూ రావాలి. నమ్ముకున్న తర్వాత ఇంకా ఎరగడానికి దేవుని సన్నిధిలో దేవునికి ఎక్కువగా దగ్గర అవ్వాలి. దేవునికి దగ్గర అవ్వడం అంటే దేవుని హృదయానికి మన హృదయానికి మ్యాచ్ అయిపోవాలి. దేవుని కోరికే మనకు కోరికగా మారిపోవాలి. దేవుని ఇష్టమే మన ఇష్టంగా మారిపోవాలి. దేవునికి నచ్చేదే నీకు నాకు నచ్చేదిగా ఉండిపోవాలి. దేవుడు వద్దనేది నాకు వద్దనేటట్టుగా ఉండాలి. అది దేవుని ఎరగడం అంటే. లేకపోతే నాకు ఇది కావాలి ఇస్తావా, నాకు ఇది కావాలి ఇస్తాను ఏడుస్తూ ఉంటాం. చిన్నపిల్లడు ఏడుస్తాడు, దానికి అర్థం లేదు. పెద్దయి మనం కూడా ఏడుస్తున్నాం దేవుని దగ్గర. చాలా వాటికి దేవుడు సమాధానం ఇవ్వలేదు. కొత్తగా కత్తిరిగా కొని తెచ్చి కట్ చేస్తూ ఉంటే పిల్లోడు అడిగాడు, నాకు కూడా నేను కట్ చేస్తాను, ఇస్తావా? ఎందుకు ఇవ్వవు? తను కట్ చేసే స్థాయికి వచ్చినప్పుడు తనకిస్తాము, లేకపోతే ఇవ్వము. ఈ పిల్లోడికి అది అర్థం వద్దా? అవ్వదు. ఇప్పుడైతే ఎట్టి బస్తులు వాళ్ళ అమ్మ ఇవ్వదు, కానీ ఏడుపు మానుతాడా? మానడు. ఎందుకు ఇవ్వదు? ఎన్నో ఇస్తుంది కదా మా అమ్మ, నాకెందుకు ఇవ్వడు అనుకుంటాడు వీడు మనసులో. ఇలాగో చిన్నపిల్లోడు ఏడ్చినట్టుగానే చాలా ప్రార్థనలు మన జీవితాల్లో మిగిలిపోయాయి. ఎందుకు ఇవ్వవు ప్రభువా, నాకు ఎందుకు ఇవ్వవు? నాకు అది కావాలన్నా నాకు ఇవ్వు, నాకు కావాలనుకుంటున్నా నాకు ఇవ్వు. ఎప్పుడు ఇవ్వాలో, ఏది ఇవ్వాలో, ఏది అవసరమో దేవునికి తెలుసు. దేవుని ఎరిగితే మన ప్రార్థన మారుతుంది. దేవుని ఎరిగితే మన ఆరాధన మారుతుంది. దేవుని ఎరిగితే మన ఆనందం మారుతుంది. దేనిలో ఆనందిస్తాం? టీవీ పెట్టుకుంటే ఎన్నో వస్తాయి, ఫోన్ పట్టుకుంటే ఎన్నో వస్తాయి. దేన్ని చూసి నవ్వుకుంటున్నావు?
దేన్ని చూసి ఆనందిస్తున్నావు? దేన్ని చూసి గంటల తరబడి చూస్తూ కూర్చుండిపోతున్నావు? మోకాలు వంగడం లేదు, బైబిల్ తెరవడం లేదు, మందిరానికి రావడం లేదు. ఆనందం దేంట్లో ఉంది? దేన్ని ఎరిగావు? లోకాన్ని ఎరిగావు కాబట్టి లోకంలో ఆనందిస్తున్నావు. దేవుని ఎరిగితే లోకంలో ఎప్పుడు ఆనందించలేవు. దేవుని ఎరిగితే ఎప్పుడు లోక సంబంధమైన వాటిని చూడవు, చెయ్యవు. ఇదే గుర్తు. దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తాడు. బలమిస్తాడు దేవుడు, శక్తినిస్తాడు దేవుడు, నీలోనే నాలోనే కార్యం జరిగిస్తాడు దేవుడు. నిన్ను నన్ను ద్వారానే వాడుకొని గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నీవు సిద్ధంగా ఉంటే, దేవుని ఎరగాలనే కోరిక ఉంటే, ఇప్పుడు చెప్పండి, నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము వినును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, మా రక్షణకర్తవైన దేవా యేసు క్రీస్తు ప్రభు నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాలము నుండి ప్రభు ఆరాధనలో సహాయం చేశారు. యవనస్తుల కూడికలో మీరు కృప చూపించారు. సాయంకాలం వాక్య కూడికలో కూడా మీరు సహాయం చేశారు. విత్తబడిన వాక్యాలు మా హృదయాల్లో ఫలింపచేయండి. మీ చిత్తానుసారంగా వాడబట్టానికి మమ్మల్ని సిద్ధపరచండి. మాలో ఉన్న లోపాలు సరిచేయండి. మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ఎరగడానికి కృప చూపండి. మాకు తెలిసిన చాలా తక్కువనైనా సహాయం చేయండి. ఇంకా మీకు సమీపంగా ఉండడానికి, మీకు దగ్గర అవ్వడానికి, లోకానికి దూరం అవ్వడానికి కృప చూపండి. మీ కొరకై గొప్ప కార్యాలు చేసేవారంగా ఉండడానికి మమ్మల్ని బలపరచుమని ప్రార్థన చేస్తూ, ఈ రాత్రి కూడికు హాజరైన వారందరిని బట్టి మీకు వందనములు, స్తోత్రము చెల్లిస్తున్నాం. వారి అవసరతలను ఎరిగిన దేవుడు కనికరించండి, నిన్నే కాలంలో నెరవేర్చండి. స్థానిక సంఘం ద్వారా జరిగించబడుతున్న పరిచర్య బాధ్యత కలిగి నడిపిస్తున్న వారిని మిషన్ ఎత్తిపడుతున్నాం. కృప చూపండి. మీ నామములో నాకును ప్రభువా ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి వారికి రావాల్సిన ప్రతిఫలం దయచేయండి నాయన. మరి ముఖ్యంగా మీ నామములో ప్రభువా సంఘములో పరిచర్యలో వాడబట్టానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ప్రత్యేకంగా సంఘాన్ని జ్ఞాపకం చేసుకునండి. రానున్న దినాల్లో మీకు మహింకరంగా, ప్రయోజనకరంగా సంఘ సాక్ష్యం ఉన్నట్లుగా కృప చూపుమని ప్రార్థన చేస్తూ, మీ కృపగల హస్తాలకు స్థానిక సంఘాన్ని అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీకందరికీ ప్రేమ వందనాలండి.